వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వీడియోలో టమాటో బంగాళాదుంప కర్రీ ఎలాంటి మసాలాలు లేకుండా ఎంతో టేస్టీగా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీంట్లో మసాలాలు వాడినప్పటికీ కూడా ఎంతో టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ టమాటో బంగాళాదుంప కర్రీ చేయడానికి 3 టమాటాలు తీసుకుంటున్నాను. ఒక పెద్దురిపాయి, ఒక బంగాళాదుంప, ఒక పచ్చిమిరపకాయి, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఇలా ఇవైతే సరిపోతాయండి. ఇంకా కూర సరిపడినంత వరకు కారము, ఉప్పు, తాలింపు గింజలు, ఆయిలు, ఇవైతే సరిపోతాయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా 3 టమాటాలను ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక పచ్చిమిరపకాయని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బంగాళదుంపను పై తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి, లేకపోతే ఇవి నల్లగా మారతాయి. కొంచెం కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా కావాలి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కడంతో ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియను, పచ్చిమిరపకాయని వేసుకుందామండి. ఇప్పుడు ఈ ఆనియను మెత్తబట్టడానికి ఇందులో కొంచెం సాల్ట్ చల్లుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. 1-2 నిమిషాల పాటు మనము మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకుందామండి. ఈ టమాటాలని మూత పెట్టి మగ్గనిద్దాము. టమాటాలు మెత్తగా మగ్గాలండి. చూడండి, ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకొని ఇందులో కూర సరిపడినంత వరకు సాల్టు, అంటే మనం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1.5 టేబుల్ స్పూను కారాన్ని వేసుకుంటున్నానండి. ఈ కారాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని మనం దీన్ని కూడా మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. చూడండి, మూత తీసి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంపని ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని ఇలా బాగా కలుపుకొని గ్రేవీ గురించి మనం వాటర్ యాడ్ చేద్దామండి. చూడండి, 1/2 గ్లాస్ వాటరు యాడ్ చేస్తున్నాను. ఇవైతే సరిపోతాయండి. ఇప్పుడు ఇలా కలుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాల పాటు ఉడకనిద్దామండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని ఇలా కలుపుకొని బంగాళదుంప ఉడికిందా లేదా అని ఒక ముక్క తీసుకొని టెస్ట్ చేద్దామండి. బాగానే ఉడికింది. చూడండి, టమాటో బంగాళదుంప కర్రీ రెడీ అయిందండి. మనం ఇప్పుడు చివరగా ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర చల్లుకుందామండి. కొత్తిమీర చల్లుకొని మనం సర్వ్ చేసుకోవటమేను. ఈ టమాటో బంగాళదుంప కర్రీ రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.